హాయ్ అన్న! ఈరోజైతే మనం ఈ వేరుశనగ పంటకైతే తడిబెట్టడానికి రావడం జరిగింది. దాదాపుగా అయితే ఈ వేరుశనగ పంటకైతే ఒక 10 రోజులకొకసారి అయితే తడిబెట్టాల్సుంటుంది. సో, ఈ వేరుశనగ పంట ఏ విధంగా ఉంది? వేరుశనగలనేది ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఈ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. సో, ఓవరాల్‌గా అయితే వేరుశనగ పంట అయితే ఈ విధంగా ఉంది మనదొచ్చి. సో, మా ఏరియాలో అయితే వేరుశనగ కంటే బుడ్డలనేది ఎక్కువగా పిలుస్తుంటారు. సో, మా ఏరియాలో ఈ వేరుశనగ పంట అనేది ప్రధానంగా ఎక్కువగా ఏస్తుంటారు. అలాగే మిరప పంట అనేది కూడా ఎక్కువగా ఏస్తారు. ఉల్లి పంట. సో, ఈ 3 పంటలనే ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉంటుంది మా ఏరియాలో అయితే. సో, మన వేరుశనగ పంట అనేది బుడ్డలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తాను. స్ట్రాంగ్‌గా ఉన్నాయి. గట్టిగా ఉంది. సో, ఈ విధంగా అయితే బుడ్డలైతే ఉన్నాయి. సో, దిగుబడి అనేది చాలా తక్కువగా అయితే ఉన్నాయి బుడ్డలైతే. ఇంగా ఇవన్నీ మనకు సైజొస్తే ఇక్కడ లేత ఉన్నవన్నీ సైజొస్తే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. దిగుబడి లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగా వస్తుంది. ఎందుకంటే రోగాలనేది ఎక్కువయినాయి. మనం తోటకు చూసినా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ఆకుమచ్చ లేకపోతే వివిధ తెగులు సమస్యలనేది ఎక్కువగా ఉన్నాయి ఈ ఇయర్ అయితే. దిగుబడి అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.